చాలా సంతోషంగా ఉంది. టీం మాల కిషన్ గారు నాకు ఫోన్ చేసి సార్ మేము సన్మానం చేయాలనుకుంటున్నామని చెప్పి ఈరోజు సన్మానం కార్యక్రమం పెట్టుకోవడము, చాలామంది మాల సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి రావడము, ఇంకా ఈ సన్మానం కన్నా ఎక్కువ నాకు ఇప్పుడే మీరు ఏదైతే కార్యక్రమం పెట్టినారో మన మాల జాతికి చెందిన స్టార్స్ వారికి మీరు ఏదైతే కంగ్రాచులేట్ చేసినారో, సన్మానం చేసినారో చాలా మంచి విషయం. ఎందుకంటే మన జాతిలో కూడా వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు రావాలి, ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్, ఇంకా ఎక్కువ పోస్టులు, ఇంకా పై చదివి వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మన జాతికి దృష్టిలో పెట్టుకొని మన జాతిని కాపాడుకోవాలి, జాతి కోసం కొట్లాడాలి. ఈ అన్ని దృశ్యాలు కూడా మనం ఇలాంటి సన్మానం చేసినప్పుడు వారికి ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుంది. సో ప్రత్యేకంగా నిజామాబాద్ మాలా సోదరులకు అందరికీ కూడా మొన్న మనము మీటింగ్ నిజామాబాద్లో పెట్టుకున్నప్పుడు అందరికన్నా పెద్ద మీటింగ్ అప్పుడు ఆ రోజులలో మన నిజామాబాద్ మాలా మీటింగ్ ఉండే. మీరందరూ కూడా చాలా చక్కగా ఆ రోజు మీటింగ్ చేసుకున్నారు. 4 గంటల సేపు ఎవ్వరు కూడా ఒక్కరు బయటికి పోకుండా మన యూనిటీ, మన ఐక్యత ఏదైతే ఉన్నదో అది మన ఐక్యత మీరు ఆ రోజు చూపించడం జరిగింది. నాకు కూడా కొంచెం జోష్ వచ్చింది నిజామాబాద్ మీటింగ్ చూసిన తర్వాత. ఎందుకంటే చాలాసార్లు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మన మాలా సోదరు చాలామంది అందరికీ ఉంటుంది, మనసులో ఉంటుంది, కానీ బయట ఎప్పుడు కూడా చూపించుకోలేదు. కానీ ఆ రోజు మీరందరూ కూడా ఆ మీటింగ్లో పెద్ద సంఖ్యలో వచ్చి మీరందరూ కూడా వారి సొంత పట్టుదలతోని లేదు ఇది మా మీటింగు, మేము దీన్ని విజయవంతం చేసుకుందాము అని చెప్పి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. చాలామంది కూడా ఆ రోజు వారి సొంత ఖర్చులు పెట్టుకొని వారు సొంత భోజనాలు పెట్టుకొని మన మాలల సంఖ్య ఎంత గట్టిగా ఉంది, ఎంత పెద్ద ఎత్తున చేసుకోవచ్చు, ఆ కార్యక్రమంలో కూడా అందరూ క్రమశిక్షణతోని మన మాలా మీటింగ్ ఏదైతే జరిగిందో ఏ కులంలో ఏ మీటింగ్ కూడా ఇప్పటి వరకు అట్లా జరగలేదు. గట్టిగా వర్షాలు పడినప్పుడు కూడా మన సోదరులందరూ కూడా చీరలు ఎత్తి పట్టుకున్నారు, కానీ ఎవరు కూడా మీటింగ్ నుంచి వెళ్ళలేదు. చాలామంది ఇంటెలిజెన్స్ వాళ్ళు తర్వాత నాకు చెప్పినారు, సార్ నిజంగానే మాలా కులం చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎవరు చాలామంది కొంచెం వర్షం వచ్చినా కానీ వర్షం వచ్చిందని చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ అందరు కూడా ఏదైతే పకడ్బందీతో కూర్చున్నారో మీ ఐక్యత ఏమున్నదో మీరు చూపించడం జరిగింది. మనము అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగినాం ఆ రోజులలో. చాలామంది నాకు నాగరాజ్ గారిని చాలా టార్గెట్ చేస్తున్నారు, మీరందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా కేవలం మమ్మల్ని టార్గెట్ చేసి మా ఇమేజు మా పేరు దాన్ని ఏదో ఒక విమర్శలు చేసి పాడు చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ మేము ఎక్కడ లొంగలేదు. చాలామంది చాలా ప్రెషర్స్ పెట్టినారు. మేము లేదు, మన జాతి కోసం మనం కొట్లాడేది అవసరం ఉన్నది, మన జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది. కానీ నేను అప్పుడు అన్ని మీటింగ్లలో ఇదే చెప్పినాను, జాతిని కాపాడుకోవాలి, జాతి వైపు ఉండాలంటే అదంతా మీ చేతిలోనే ఉన్నది. నేను చాలాసార్లు చెప్పిన, మీరందరూ కూడా గట్టిగా మా వైపు ఉంటే, మాతో ఉంటే మాకు కూడా అనిపిస్తుంది, అరే మాలా జాతి అందరు కూడా మా పైన వారు ఆశలు పెట్టుకున్నారు, మా బాధ్యతని మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మాకు కూడా అది ఉంటుంది. మీరందరూ కూడా చాలామంది స్పీకర్లు, ఇక నేను పేరు తీయను, కానీ అందరూ కూడా ఇదే చెప్పినారు, సార్ మనకు మొన్న సబ్ కేటగరైజేషన్ అయిన తర్వాత రోస్టర్ వచ్చింది, రోస్టర్లో కూడా మనకు అన్యాయం అయిందని చెప్పి మీరందరూ కూడా చెప్పడం జరిగింది. అసలు 2 డిసెంబర్ మీటింగ్ తర్వాత మనదొక మంచి రెజల్యూషన్ ఉండే,
ఆ రెజల్యూషన్ ఏముండే, మా జాతికి మేము ఎవరు వ్యతిరేకంగా లేము, కానీ మా జాతిని మేము కాపాడుకునే అవసరం ఉంది. మా రిజర్వేషన్స్ ఏదైతే ఉందో 15% నుంచి 18% చేయాలని చెప్పి మన ఫస్ట్ రెజల్యూషన్ ఆ రోజు మనం మాలా ఐక్యత మీటింగ్లో మనం చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఏదైతే మీరు నాకు ఆ రోజు రెజల్యూషన్ పాస్ చేసినారో, నేను కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, నేను నాగరాజ్ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మేము ఇదే కోరినాము. మీరు కాంగ్రెస్ పార్టీ మీరు కామారెడ్డి రెజల్యూషన్ అంటున్నారు, ఈ కామారెడ్డి రెజల్యూషన్ కూడా చేవెళ్ళ రెజల్యూషన్లో ఎస్సీ రిజర్వేషన్స్ 15% నుంచి 18% చేయాలని చెప్పి అక్కడ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు పాస్ చేయాలి. కర్ణాటకలో ఎప్పుడైతే అక్కడ కేటగరైజేషన్ చేస్తారో అప్పుడు దాన్ని 15% నుంచి 18% చేసిన తర్వాతనే అక్కడ కేటగరైజేషన్ పాస్ చేస్తారు. ఇక్కడ కూడా నేను మొన్న రేవంత్ రెడ్డి గారితో మా హైకమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీలో చర్చించినప్పుడు నేను కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఏమని, అని మీరు చెవెళ్లలో ఏదైతే రెజల్యూషన్ పాస్ చేస్తారో ఎస్సీలను కూడా 15% నుంచి 18% చేసే అవసరం ఉన్నదని చెప్పి వారికి కోరడం జరిగింది. తర్వాత నేను ఆ విషయము చాలామంది రోస్టర్ విషయం మాట్లాడినారు, నేను కూడా చూస్తున్నాను. నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు ఈ రోస్టర్ గురించి మాలలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వారికి సరైన రోస్టర్ రాలేదు. ఎందుకంటే మీరు మొన్ననే ఒక సర్వే చేసినారు. మీరు ఈ సర్వే ప్రకారంగానే మొన్న 42% బీసీ రిజర్వేషన్ చేసినారు. దీని ప్రకారంగా మీరు చేయాలి రోస్టర్ అని చెప్పి నేను వారికి కోరడం జరిగింది. వారు అన్నారు సరే మనం చూద్దాము అని చెప్పి చెప్పినారు. కానీ మనకు మన జాతికి మనము ఏదైతే కాపాడుకోవాలనో కొట్లాడితేనే మనకు ఫలితాలు వస్తాయి, లేకుంటే రావు ఫలితాలు. మనము ఈ రోస్టర్ ప్రకారంగా మీరే ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చినారు. డెంటల్ కాలేజ్ అడ్మిషన్స్లో, మన శాతవాహన యూనివర్సిటీలో, అన్ని చోట్ల కూడా రోస్టర్ వలన మనకు అన్యాయం కావడం జరిగింది. మనము ఈ సమయం ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడే చాలామంది కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు కూడా మాలా మాదిగా అని చెప్పి ఎప్పుడు విభజించి పనిచేయలేదు కాకా వెంకటస్వామి గారు. అందరూ మన వాళ్ళు, మన అందరి కోసం పనిచేయాలి. మనము అందరం కలిసి ఉన్నప్పుడు, ఐక్యంగా ఉన్నప్పుడే మనకు ప్రొటెక్షన్ వస్తుందని చెప్పి వారు ఎప్పుడు కూడా కొట్లాడేవారు. నేను మంత్రి అయిన తర్వాత చాలామంది ఎస్సీ ఆఫీసర్స్ ఎవరైతే వస్తున్నారో నా దగ్గరికి అందరు కూడా ఇదే చెప్తున్నారు, సార్ మాకు కుల వివక్ష ఉంది, నేను డిపార్ట్మెంట్లో మంచిగా పనిచేస్తున్నానని చెప్పి నా మీద కక్షపడి నాకు ట్రాన్స్ఫర్ అన్న చేస్తున్నారు, లేకుంటే సస్పెండ్ అన్న చేస్తున్నారని చెప్పి చాలామంది కోరడం జరిగింది. అందరూ కూడా ఎస్సీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కుల వివక్ష గురించి మనకు ఏదైతే అన్యాయం అవుతుందో దాని గురించి కొట్లాడటానికి మనము ఇంకెక్కువ చేసేది అవసరం ఉన్నది. కాకా వెంకటస్వామి గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎస్పీస్ ఎవరు కూడా ఎస్సీ కులం నుంచి ఎవరు లేరు. కానీ వారు అప్పుడు కొట్లాడి ఆ రోజులలో 1980s నలుగురు కలెక్టర్స్, నలుగురు ఎస్పీస్ వీళ్ళందరినీ కూడా మంచి పోస్టులో ఇప్పించడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్స్, ఎస్పీ అయిన తర్వాత మంచి పేరు సంపాదించుకున్నారు. సో మనము అందరం కూడా కలిసి ఉన్నప్పుడే మనము ఈ వివక్ష ఏదైతే జరుగుతుందో ఆ వివక్ష వ్యతిరేకంగా మనం కొట్లాడచ్చు. కానీ నేను చూసింది ఏంటంటే, నేను మంత్రిగా అయిన తర్వాత మంచిగా పని చేస్తున్నాను. నేను అనుకున్నాను నాకు ఒక అవకాశం వచ్చింది, మన వాళ్ళ గురించి పని చేసుకోవచ్చు. మన వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే నేను ఫోన్ చేసి వారి గురించి మాట్లాడే అవకాశం ఏదైతే ఈ మంత్రి పదవి ఇచ్చిందో దీంట్లో మంచిగా పని చేసుకోవాలని చెప్పి నేను పని చేసుకుంటూ ఉన్నాను. చాలామంది వచ్చి చెప్తున్నారు, సార్ మీరు జూబ్లీహిల్స్లో పనిచేస్తున్నారు, సిద్దిపేటలో పనిచేస్తున్నారు, మీరు చెన్నూరులో పనిచేస్తున్నారు, మీరు మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ కొందరికి నచ్చట్లేదు. వారు ఈ మాలా మాదిగా అని చెప్పి విమర్శలు చేయడం మన మాల జాతికి
కేవలం మాల జాతికి ఏదైతే కించపడి విమర్శలు చేస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరైతే వాడుకుంటున్నారో ఏదో ఒక విమర్శ చేయాలి, వీళ్ళ పేరు సరిగా ఉండొద్దు, నాశనం చేయాలి వీళ్ళ పేరు అని చెప్పి కుట్రలు చేస్తున్నారు. నేను ఇదే కోరుతున్నాను. నేను ఎప్పుడు కూడా న్యాయం వైపు ఉంటాను, న్యాయం వైపు పనిచేస్తాను, న్యాయం గురించి కొట్లాడతాను. కానీ మీరందరూ చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, వారి తండ్రి కూడా, అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది, వారి కార్డులో కూడా ఎవరి పేరు లేవు. కానీ వారిని విమర్శించలేడు, కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, ఇది మీరు గొడవలు పెట్టుకోకండి. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడము సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరు కూడా ఎక్కడ పోయినా కానీ వివక్ష ఉంటుంది. మనము కలిసి కొట్లాడదాము, మనం 18% రిజర్వేషన్ తెప్పించుకుందాము, మనము మంచి మన ఆఫీసర్లందరినీ కూడా మనము ప్రభుత్వంలో కాపాడుకునే అవసరం ఉంది. ఎందుకంటే నా దగ్గరికి ఏసీబీలో మన వ్యక్తులకు సస్పెండ్ చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, కానీ ఎవరైతే వారి పైన పనిచేస్తున్నారో, ఎవరైతే వారి కింద పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దళితులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఈ వివక్షను పోవాలనుకుంటే మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. నేను ఇంతకుముందు కూడా మన గంగాధర్ గారు చెప్పారు మీటింగ్లో మాట్లాడేటప్పుడు, వివేక్ గారు వారికి మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదని. నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆశ ఉండే, మా నాన్నగారు మంత్రి పదవిలో ఉండే, నేను ఒక్కరోజు మంత్రి అయితే సరిపోతుందని నేను అనుకున్నాను, అయిపోయినాను.
ఇప్పుడు నాకు మంత్రి పదవి మీద మోజు లేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడితే, నా వలన ప్రజలకు ఉపయోగపడితే చాలని నేను అనుకున్నాను. ఇప్పుడు కూడా మన మాల జాతి వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ నేను ఇవ్వదలుచుకున్నాను. మీరందరూ కూడా ఐక్యత చూపించండి, మీరందరూ కూడా పట్టుదల చూపించండి, ఒక కమిట్మెంట్ చూపించండి జాతికి. మీరందరూ కూడా కలిసి ఉన్నప్పుడు నా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ పర్వాలేదు. డెఫినెట్లీ నా బాధ్యత, నేను మన జాతిని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది, మా నాగరాజు గారి పైన ఉంది. మేమందరం కూడా కలిసి జాతిని కాపాడుకునే, మేము ఎవరు వ్యతిరేకంగా చేయడం లేదు, ఎవరికి విమర్శించడం లేదు. వాళ్ళు ఎంత విమర్శించినా కానీ కొందరు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే నన్ను విమర్శించినప్పుడు పేపర్లు టీవీలు అన్నీ కూడా కవర్ చేస్తుంది. వివేక్ని విమర్శించినారని అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట వివేక్ని విమర్శించడము. మళ్ళీ నేను ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్. నేను డాక్టర్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన 5 లక్షల రూపాయలతోనే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు, నాగరాజు గారు ఇప్పుడే చెప్పినారు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో నా మీద ఈడీ రేడ్ కూడా అయింది. కానీ ఈడీ రేడ్ అయిన తర్వాత ఏమైంది? ఏది కూడా ఈడీ ఏం నిరూపించుకోలేకపోయింది. నా మీద మా నాన్నగారు నాకు ఒక సూచన ఇచ్చినారు, మీరు బిజినెస్ చేసినప్పుడు సరిగా బిజినెస్ చేయండి. ఎక్కడ అందరు కూడా ఎదురు చూస్తుంటారు, ఎట్లా వీన్ని పట్టుకోవాలి, ఎట్లా వీన్ని విమర్శించాలి, ఎట్లా వీళ్ళ బిజినెస్ తక్కువ చేయాలి, నువ్వు సరిగా పని చేయని చెప్పి నాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగానే ఈ 35 సంవత్సరాలలో మా సంస్థ ద్వారా నేను అన్ని బిజినెస్ ఏదైతే చేస్తానో అన్ని ట్రాన్స్పరెంట్గా చేస్తాను. సుమారు 10,000 కోట్ల రూపాయలు మా సంస్థ ద్వారా మేము ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టడం జరిగింది. దీనిపైన కూడా విమర్శిస్తున్నారు. ఎందుకు ఈర్ష? నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు, నా వలన ఎవరికి లుక్సాన్ కాలేదు. కానీ నా మీద ఎందుకు వారికి పైసలు ఉన్నాయని చెప్పి చాలా అహంకారం ఉన్నదని చెప్పి చెప్తుంటారు. నేను ఇదే చెప్తున్నాను, సోదరులారా, మీరు నా మీద విమర్శిస్తున్నారు. మీరు విమర్శించకండి. నేను అందరితో మంచుకుంటా, అందరితో కలిసిమెలిసి ఉంటా, నేను పని చేసుకుంటా, ఎక్కడ కూడా నేను అహంకారం చూపాను. అందు గురించి నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఈరోజు కూడా 3 నెలలు అయిన తర్వాత కూడా మంత్రి పదవిలో ఎంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. ఎందుకు? వాళ్ళందరికీ ఒక భరోసా ఉంది, వివేక్ దగ్గర పోతే వింటాడు, పని చేస్తాడని చెప్పి వాళ్ళందరికీ ఆ భరోసా ఉంది. నేను మళ్ళొకసారి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ ఇదే సూచన ఇస్తున్నాను, మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి. ఈ నిరంతరం పోరాటం ఉంటుంది. మనము మన జాతికి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనమందరం కలిసి ఉన్నప్పుడే మనము కొట్లాడగలుగుతాము. ఎందుకంటే ఏదైతే యాటిట్యూడ్ ఉన్నదో చాలామంది దాంట్లో చూస్తాను నేను, ఆ యాటిట్యూడ్ని మనము చేంజ్ చేసే అవసరం ఉన్నది. ఆ చేంజ్ ఎప్పుడైతుందంటే మనమందరం కూడా గట్టిగా బలంగా ఉన్నప్పుడే ఆ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. సో మీరందరూ మాలా సోదరులకు అందరు కూడా ఇదే కోరుతున్నాను, మనం కలిసి పనిచేద్దాం. ఏ విషయమైనా కానీ ఎప్పుడైనా కానీ మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నేను డిసెంబర్ 2 మీటింగ్ తర్వాత కూడా, మంత్రి అయిన తర్వాత కూడా మన మాలా సోదరులు ఎప్పుడైనా కానీ ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్ స్పందిస్తా. నేను మీటింగ్ ఉన్నప్పుడు స్పందించడం కానీ మీటింగ్ తర్వాత అందరికీ స్పందించడం. ఏమి సర్వయ్య గారు రెస్పాన్స్ సేమ్ ఉన్నదా లేదా? ఏమి చిన్నయ్య నువ్వేం అందుకనే ఎక్కువ ఫోన్ కాల్ వస్తుంది నీ దగ్గరికి వెళ్ళే. సో మనం అందరం కూడా ఈ కార్యక్రమం ఏదైతే కిషన్ గారు మీ టీం అందరు కూడా చేసుకున్నారో మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ, మీ అందరికీ మళ్ళా మీ రిప్రజెంటేషన్ ఏది ఇచ్చినారు, నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మళ్ళొకసారి నేను నాగరాజు గారు మేము కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనము ఈ కొత్త సెన్సెస్ ప్రకారంగా ఇవన్నీ చేయాలని చెప్పి మనము ముఖ్యమంత్రి గారిని కోరుతామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నా.